Hello everyone, this is Karuna Palem, lecturer in MLT, Government Junior College, Ramannapet, Yadadri district. In this class, I am going to explain you MLT first year biochemistry, paper 1, unit 3, glassware and plasticware used in biochemical laboratory. In earlier videos, we completed first 3 topics. Now I will explain last 3 topics. ఇంతకు ముందు వీడియోలో మొదటి 3 టాపిక్స్ అనగా టైప్స్ అండ్ కాంపోజిషన్ ఆఫ్ గ్లాస్, గాజు సంఘటన, గ్రాడ్యుయేటెడ్ గ్లాస్వేర్, క్రమాంకనం చేయబడిన గాజు పరికరాలు, జనరల్ గ్లాస్వేర్, సాధారణ గాజు పరికరాల గురించి నేర్చుకున్నాం. ఈ వీడియోలో క్లీనింగ్, మెయింటెనెన్స్ అండ్ స్టోరేజ్ ఆఫ్ గ్లాస్వేర్, గాజు పరికరాల శుభ్రపరచటము, నిర్వహించటము మరియు భద్రపరచట గురించి, బ్రీఫ్ అవుట్లైన్ ఆఫ్ ప్లాస్టిక్వేర్, ప్లాస్టిక్ పరికరాల గురించి, క్లీనింగ్, మెయింటెనెన్స్ అండ్ స్టోరేజ్ ఆఫ్ ప్లాస్టిక్వేర్, ప్లాస్టిక్ పరికరాలను శుభ్రపరచడము, నిర్వహించడము మరియు భద్రపరచట గురించి నేర్చుకుంటాము. All the glassware must be thoroughly cleaned and dried before using. Otherwise, the result will not be accurate. Aims of cleaning. First one, chemical cleanliness. Second one, freedom from particular matter, freedom from pyrogens, and freedom from greases. Cleaning agents. First one, organic clearing agents. They are strongly absorbed by glass and hence cannot be used for bacteriological glassware. Soap flakes and powder. Precipitated calcium and magnesium can be removed by using this method with the help of water softener. Inorganic cleaning agents. Sodium metaphosphate is used for this purpose. Chromic acid. Chromic acid is the important cleaning agent. Preparation of chromic acid. Chromic acid cleaning solution is made by dissolving 70 grams of sodium or potassium dichromate in 40 ml of water using heat and then diluting to 1 liter with concentrated sulfuric acid with constant stirring. Solutions must never be added to acid. Gloves and rubber gloves and aprons should be worn while preparing this solution. Mixture of concentrated sulfuric acid and fumed nitric acid. Grease contained in glassware can be removed by using this process. 10% KOH in methylated spirit. It is very effective and quick in cleaning. T-Pole. It is a mild and inexpensive detergent to clean burette. గాజు పరికరాలను శుభ్రపరచడం, ఎండబెట్టడం, వాటి నిర్వహణ మరియు నిల్వ చేయడం అనేది అతి ముఖ్యమైనటువంటి ప్రక్రియ. గాజు పరికరాలను ఉపయోగించే ముందు బాగా శుభ్రం చేయాలి. సరిగ్గా శుభ్రపరచని ఎడల ఆ గాజు పరికరాలతో ప్రయోగాలు చేసినప్పుడు వచ్చేటటువంటి ఫలితాలు అంత నమ్మదగినవిగా ఉండవు. రిజల్ట్ అనేది కరెక్ట్గా ఉండదు. శుభ్రపరిచే లక్ష్యాలు. రసాయన పరిశుభ్రత అంటే ఇదివరకు వాడినప్పుడు గాజు పరికరాలకు ఏమైనా రసాయనాలు అంటుకొని ఉన్నట్లయితే వాటిని శుభ్రంగా పోయేటట్టు కడగవలెను. రసాయన పరిశుభ్రత. ప్రత్యేక పదార్థంను తొలగించుట.
పైరోజన్లను తొలగించుట మరియు గ్రీజును తొలగించుట. క్లీనింగ్ ఏజెంట్స్. గాజు పరికరాలను శుభ్రపరచుటకు ఉపయోగించేటటువంటి రసాయనాలనే క్లీనింగ్ ఏజెంట్స్ అంటారు. అందులో మొదటిది సేంద్రియ క్లియరింగ్ ఏజెంట్లు. వీటిని గాజు శోషణం చేసుకుంటుంది కావున బ్యాక్టీరియా గ్లాస్వేర్ క్లీనింగ్ కోసం ఉపయోగించబడవు. అంటే బ్యాక్టీరియాకి సంబంధించినటువంటి ఏమైనా పరీక్షలు చేసినప్పుడు, అనగా టెస్ట్ ట్యూబ్లు, పెట్రీ డిషెస్ ఇవి ఉంటాయి కదా, వీటిని మాత్రము ఈ సేంద్రియ క్లియరింగ్ ఏజెంట్లను ఉపయోగించి కడగరాదు. సబ్బు మరియు పొడి. సబ్బు పొడి అవక్షేపిత కాల్షియం మరియు మెగ్నీషియంను నీటిని మృదులపరిచి వాటితో తొలగించవచ్చు. అంటే టెస్ట్ ట్యూబ్లకు కానీ ఇతర ఆపరేటర్స్లో కాల్షియం మెగ్నీషియం ప్రెసిపిటేట్ అయి ఉన్నట్లయితే అది సరిగ్గా పోదు. కాబట్టి దానికి సబ్బు మరియు సబ్బు పొడి ఉపయోగించి దానికి నీటిని కలిపి బాగా రుద్దినట్లయితే పోవడం జరుగుతుంది. అకర్బన శుభ్రపరిచే ఏజెంట్లు. అకర్బన పదార్థాలను ఉపయోగించి గాజు పరికరాలను శుభ్రపరిచినట్లయితే వాటిని అకర్బన శుభ్రపరిచే ఏజెంట్లు అని అంటారు. క్రోమిక్ ఆమ్ల తయారీ. 70 గ్రాముల సోడియం లేదా పొటాషియం డైక్రోమేట్ను 40 మిల్లీలీటర్ల నీటిలో వేడి చేసి కరిగించి ఆ ద్రావణానికి 1 లీటరు సాంద్రీకృత సల్ఫ్యూరిక్ ఆమ్లంతో బాగా కలుపుతూ, అంటే ఆ ద్రావణంలో కరిగేంత వరకు కలుపుతూ ఉన్నట్లయితే క్రోమిక్ ఆమ్లం అనేది తయారవుతుంది. ద్రావణాలను ఎప్పుడు యాసిడ్లో డైరెక్ట్గా చేర్చకూడదు. ఈ ద్రావణాన్ని తయారు చేసేటప్పుడు చేతికి రబ్బరు తొడుగులు మరియు ఆప్రాన్ని ధరించాలి. సాంద్రీకృత సల్ఫ్యూరిక్ ఆమ్లము మరియు నైట్రిక్ ఆమ్ల మిశ్రమం. ఈ ప్రక్రియను ఉపయోగించడం ద్వారా గాజు సామాన్లో ఉన్న, అంటే గాజు పరికరాలు ఏదైనా నూనెకి జిడ్డులాగా ఉన్నటువంటి పదార్థాలు, గ్రీజ్ లాంటివి తొలగించడానికి ఈ సాంద్రీకృత సల్ఫ్యూరిక్ ఆమ్లము మరియు నైట్రిక్ ఆమ్లం అనేది ఉపయోగపడుతుంది. మిథిలేటెడ్ స్పిరిట్ అండ్ 10% KOH. దీనివలన శుభ్రపరచడం త్వరగా మరియు ప్రభావవంతంగా ఉంటుంది. దీన్ని ఉపయోగించి గాజు పరికరాలను శుభ్రం చేస్తే చాలా నీట్గా ఉంటుంది మరియు మురికి రసాయనాలు కూడా తొందరగా వదలడం జరుగుతుంది. టీ పొడి. బ్యూరెట్ని శుభ్రం చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది చౌకైనటువంటి తేలికపాటి డిటర్జెంట్. All the glassware must be thoroughly cleaned and dried before using. Otherwise, the result will not be accurate. Basic steps in cleaning. 7 steps. First one soaking, second one brushing, third one rinsing, fourth one draining, fifth one drying, sixth one inspection, and seventh one storage. Soaking. Operators are filled with and immersed in a hot cleaning solution and left overnight. Brushing. Hand brushing can be done. For bottle, brushing machine may be used. Rinsing. Rinsing has to be done with tap water followed by rinsing with distilled water. Draining. Water remaining on the surface of the glassware should be drained. Drying. Place in a hot air oven at 60 degrees centigrade for 15 minutes and dry. Use the shelf to do without water. Inspection. Dry glassware should be inspected for dust particles or thread particles or to detect cracks. Storage. Tested glassware should be stored on a shelf with a non-slip lid for use. గాజు పరికరాలను శుభ్రపరచడం, ఎండబెట్టడం, నిర్వహణ మరియు నిల్వ చేయడం అనేది అతి ముఖ్యమైనటువంటి ప్రక్రియ.
ఈ విధంగా చేయడం వల్ల వచ్చేటటువంటి ఫలితాలు నమ్మదగినవిగా ఉంటాయి. ఒకవేళ సరిగ్గా శుభ్రపరచినట్లయితే వచ్చేటటువంటి ఫలితాలు నమ్మదగినవిగా ఉండవు. శుభ్రపరచడంలోని ప్రాథమిక దశలు 7. 1 నానబెట్టడం, 2 బ్రషింగ్, 3 కడగడం, 4 ఎండబెట్టడం, 5 ఆరబెట్టుట, 6 తనిఖీ చేయుట, 7 భద్రపరచుట. ఫస్ట్ 1 నానబెట్టడం. ఆపరేటర్స్ను వేడి శుభ్రపరిచే ద్రావణంలో ముంచి రాత్రి మొత్తం నానబెట్టాలి. బ్రషింగ్. హ్యాండ్ బ్రషింగ్ చేయవచ్చు. బాటిల్ కోసమైతే బ్రషింగ్ యంత్రాన్ని ఉపయోగించవచ్చు. కడగడం. పంపు నీటితో కడగాలి. బ్రషింగ్ చేసిన తర్వాత పంపు నీటితో కడిగిన తర్వాత స్వేదన జలంతో శుభ్రపరచాలి. ఎండబెట్టుట. గాజు సమాను ఉపరితలంపై మిగిలి ఉన్నటువంటి నీటిని తీసివేయడానికి ఎండలో పెట్టాలి. ఆరబెట్టుట. ఇంకేమైనా నీటి బిందువులు గాజు పరికరాలపై ఉన్నట్లయితే వాటిని హాట్ ఎయిర్ ఓవెన్లో 60 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద 15 నిమిషాల పాటు ఉంచి ఆరబెట్టాలి. ఆరబెట్టే అరను ఉపయోగించే ముందు నీరు లేకుండా చూడాలి. తనిఖీ చేయుట. ఆరబెట్టినటువంటి గాజు పరికరాలపై ఏమైనా దుమ్ము కణాలు, దారపు పోగులు మరియు చీలికలు ఉన్నవేమో అని క్షుణ్ణంగా పరీక్షించాలి. భద్రపరచుట. పరీక్షించినటువంటి గాజు పరికరాలను దుమ్ము పడని మూతగల అరలో మరి తిరిగి వాడుకునేంత వరకు అక్కడ నిల్వ చేసుకోవాలి. అడ్వాంటేజెస్ ఆర్ యూజెస్ ఆఫ్ గ్లాస్వేర్. First advantage, chemical reactions can be carried in glass. Second one, they does not react with acids and alkalis. Third one, they can withstand changes in temperature, especially when used in equipment for boiling for a few hours. Fourth one, preserved reaction factors are visible due to the transparent coating. Fifth one, they shines due to cleaning. Disadvantage of using glassware. First disadvantages. They must be used with extreme caution due to easy cracking. Second one, appropriate procedure should be followed while performing the intended work. They are expensive. They react with hydrofluoric acid. Last one, salting comes out of a glass that is always wet due to a process called blooming. గాజు పరికరాల యొక్క లాభాలు లేదా ఉపయోగాలు. గాజు పరికరాల్లో రసాయన చర్యలు జరపడం సులభం. ఆమ్లాలు మరియు క్షారాలతో గాజు చర్య జరపదు. మరిగించినప్పుడు, ముఖ్యంగా కొన్ని గంటలు మరిగించుటకు పరికరాలను వాడినప్పుడు ఉష్ణోగ్రతలో వచ్చు మార్పును తట్టుకోగలవు. గాజు పారదర్శకమవుట వలన భద్రపరిచిన చర్యాకారకాలు బయటకు కనపడును. శుభ్రపరచుట వలన గాజు పరికరాలు బాగా మెరియును. గాజు పరికరాలు వాడుట వలన కలిగే నష్టాలు. సులభంగా పగులుట వలన అతి జాగ్రత్తగా వాడాలి. నిర్వహించుట మరియు ఉద్దేశించిన పని చేయనప్పుడు తగిన విధంగా అనుసరించాలి తగిన విధానంను. ఇవి ఖరీదైనవి. ఇవి హైడ్రోఫ్లోరిన్ ఆమ్లంతో చర్య జరుపును. బ్లూమింగ్ అనే ప్రక్రియ వలన ఎప్పుడూ తడిగా ఉండే గాజులో లవణాలు బయటకు వచ్చును. Blooming. Glassware blooming or weathering is the removal of salts from the air due to change in humid environment or extreme temperature or prolonged wetness. To prevent this, glass is treated with sulfur to make it as treated soda lime glass. Blooming అనగా గాజు పరికరములు తేమగల వాతావరణంలో లేదా అపరిమిత ఉష్ణోగ్రత లేదా దీర్ఘకాలం తడిలో ఉండడం వలన గాలిలోని లవణాలు బయటకు వెళ్ళడాన్ని బ్లూమింగ్ లేదా వెదరింగ్ అంటారు. దీనిని నిరోధించుటకు తయారైన గాజును
సల్ఫర్ చికిత్సా ప్రక్రియ నిర్వహించి ట్రీటెడ్ సోడా లైమ్ గాజుగా తయారు చేస్తారు. మెయింటెనెన్స్ ఆర్ మేనేజింగ్ ఆఫ్ గ్లాస్వేర్. Glassware is expensive, so care must be taken while using them. Glass is brittle, hence it breaks easily and cause danger to user. Use rubberized glass rods to prevent scratches on the bottom when weeding. Do not mix concentrated sulfuric acid and water in the measuring cylinder. They cause cracks in the cylinder foot. When the acid are dissolved, take the water in a bowl and mix the concentrated acid slowly. Temperature of glass should be gradually raised or lowered during heating or cooling, otherwise heat will cause cracking. Glassware should be arranged carefully in the almirah meant for their storage to avoid breakage. Whenever a new article is procured, it must be entered into the register and old and unsafe material must be replaced with new one. గాజు పరికరాలను నిర్వహించుట లేదా సంభాళించుట. గాజు పరికరాలు ఖరీదైనవి, అందువలన ఉపయోగించినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. గాజు పెలుసుగా ఉండడం వలన కింద పడినప్పుడు పగిలి ఉపయోగించే వారికి అపాయం కలిగించును. గాజు పరికరాల్లో కలుపునప్పుడు అడుగు భాగంన గీతలు పడకుండా రబ్బరు తొడుగు కలిగిన గాజు కడ్డీలను ఉపయోగించాలి. మెజరింగ్ సిలిండర్లో గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లము మరియు నీటిని కలపరాదు. కారణం, సిలిండర్ అడుగున పగుళ్ళు ఏర్పడును. ఆమ్లాలను విలీనపరచునప్పుడు నీటిని పాత్రలో తీసుకొని నెమ్మదిగా కలుపుతూ గాఢ ఆమ్లాలు కలపాలి. వేడి చేయనప్పుడు లేదా చల్లబరుచునప్పుడు గాజు పరికరాలను క్రమంగా ఉష్ణోగ్రత పెంచుట లేదా తగ్గించుట చేయాలి, లేకపోతే వేడి వలన పగుళ్ళు ఏర్పడును. గ్లాస్వేర్ పగిలిపోకుండా ఉండడానికి వాటి నిల్వ కోసం ఉద్దేశించిన అల్మారాలలో జాగ్రత్తగా అమర్చాలి. కొత్త గ్లాస్వేర్ను సేకరించినప్పుడల్లా అది రిజిస్టర్లో నమోదు చేయాలి మరియు పాత మరియు అసురక్షిత పదార్థాలను కొత్త దానితో భర్తీ చేయాలి. Now discuss about plasticware used in biochemical laboratory. Plasticware used in laboratory. Plasticware used in the place of glassware in laboratories. The plasticware is made from polyethylene, polypropylene, polyvinyl chloride, polystyrene, polyamide or nylon, polycarbonate and Teflon. Polyethylene. It is high dense material. Polypropylene. It does not undergo stress and crack under any condition. Polyvinyl chloride. It must not be overheated. Polystyrene. It has resistance to mild acids and fails in the case of strong acids and alkalis. Polyamide. Nylon can be autoclave. It is extremely strong. It is quite difficult to destroy mechanically. Polycarbonate. This is used to make clear transparent containers. Teflon. It is highly inert and used as liner when heating. The plasticware used in laboratory are bakers, measuring jars, funnels, test tubes, measuring cylinders, plastic bottles, cuvettes, centrifuge tubes, measuring bottles, aspirators, spatula, scoops, disposable syringes, and sample collecting vessels. Normally used plasticware in lab are
beakers, plastic funnels, plastic tubes, measuring cylinders, plastic bottles, and plastic cuvette. The function of plasticware is same as glassware in labs. We already learnt about beakers, measuring jars, funnels, test tubes, measuring cylinders, plastic bottles, centrifuge tubes, measuring bottles in glassware section class. ప్రయోగశాలలో ఉపయోగించే ప్లాస్టిక్ పరికరాలు. ప్రయోగశాలలో ప్లాస్టిక్ పరికరాలను గాజు పరికరాలకు బదులుగా ఉపయోగిస్తారు. ప్లాస్టిక్ పరికరాలను పాలీథీన్, పాలీప్రొపిలిన్, పాలీవినైల్ క్లోరైడ్, పాలీస్టిరీన్, పాలీఎమైడ్ లేదా నైలాన్, పాలీకార్బోనేట్, టెఫ్లాన్ వంటి పదార్థాలతో తయారు చేస్తారు. పాలీథీన్, పాలీఇథిలిన్ ఇది అధిక సాంద్రత కలిగినటువంటి పదార్థం. పాలీప్రొపైలిన్ ఇది ఎట్టి పరిస్థితుల్లో ఒత్తిడికి గురికాదు మరియు పగుళ్ళు ఏర్పడవు. పాలీవినైల్ క్లోరైడ్ దీనిని ఎక్కువగా వేడి చేయకూడదు. పాలీస్టైరిన్ ఇది తేలికపాటి ఆమ్లాలకు నిరోధకతను కలిగి ఉంటుంది మరియు బలమైన ఆమ్లాలు, బలమైన క్షారాల విషయంలో నిరోధకత అనేది ఉండదు. పాలీఎమైడ్ నైలాన్ను ఆటోక్లేవ్లో పెట్టవచ్చు. ఇది చాలా దృఢమైనది, యాంత్రికంగా నాశనం చేయడం చాలా కష్టం. పాలీకార్బోనేట్ స్పష్టమైన పారదర్శక కంటైనర్ల తయారీకి ఇది ఉపయోగపడుతుంది. టెఫ్లాన్ అధిక జడత్వంను కలిగి ఉంటుంది, వేడి చేసే వస్తువులకు లైనర్గా ఉపయోగించబడుతుంది. సాధారణంగా ఉపయోగించే ప్లాస్టిక్ పరికరాలు బీకర్లు, కొలజాడి, గరాటు, ట్యూబ్స్, కొలతగల ఫ్లాస్క్లు, ప్లాస్టిక్ బాటిల్స్, కువ్వెట్టు, సాధారణ సెంట్రిఫ్యూజ్, మెజరింగ్ బాటిల్స్, యాస్పిరేటర్స్, స్పాచులాస్, స్కూప్లు, ఒకసారి వాడి పారేసే సిరంజులు మరియు నమూనా సేకరణ పాత్రలు మొదలైనవి. సాధారణంగా ల్యాబ్లో ఉపయోగించే ప్లాస్టిక్ పరికరాలు బీకర్లు, ప్లాస్టిక్ ఫ్లాస్కులు, గరాటులు, ప్లాస్టిక్ ట్యూబ్స్, కొలిచే సిలిండర్లు, ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ కువెట్. గాజు పరికరాలు చేసే పనులన్నిటినీ ప్లాస్టిక్ పరికరాలు కూడా చేస్తాయి. బీకర్లు, కొలజాడి, గరాటు, ట్యూబ్స్, కొలతగల ఫ్లాస్క్, ప్లాస్టిక్ బాటిల్స్, సెంట్రిఫ్యూజ్ ట్యూబ్స్, మెజరింగ్ ట్యూబ్స్ బాటిల్స్ గురించి గాజు పరికరాలకు సంబంధించిన క్లాస్లో తెలుసుకోవడం జరిగింది. స్పాచులా ఇట్ ఈస్ ఏ బ్రాడ్, ఫ్లాట్, ఫ్లెక్సిబుల్ బ్లేడ్ యూజ్డ్ టు మిక్స్, స్ప్రెడ్ అండ్ లిఫ్ట్ మెటీరియల్ ఫ్రమ్ దేర్ కంటైనర్స్. స్పాచులాలు కలపడానికి, విస్తరించడానికి మరియు ఒక పాత్ర నుండి మరొక పాత్రలోనికి బదిలీ చేయడానికి ఉపయోగించే వెడల్పాటి, చదునైన, అనువైన బ్లేడు. స్కూప్స్ దీస్ ఆర్ స్మాల్ ఆపరేటర్స్ యూజ్డ్ టు లిఫ్ట్ మెటీరియల్ ఇన్ ల్యాబ్స్. ఇవి ల్యాబ్లో ఉన్నటువంటి పదార్థాలని, అంటే ఏదైనా ఒక బాక్స్లో ఏదైనా ఒక పదార్థం ఉన్నప్పుడు దాన్ని బయటకు తీయడానికి ఉపయోగించేటటువంటి చిన్న పరికరం, అందుకే పైకెత్తే పరికరం అన్నారు. వాష్ బాటిల్స్ దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ స్క్వీజ్ బాటిల్. ఇట్ ఈస్ ఏ బాటిల్ విత్ ఏ స్క్రూ టాప్ లిడ్ విత్ ఏ నాజిల్. ఇట్ ఈస్ యూజ్డ్ టు వాష్ ల్యాబ్ ఆపరేటర్స్. వాష్ బాటిల్ దీని స్క్వీజ్ బాటిల్ అని కూడా అంటారు. సూక్ష్మ రంధ్రంతో స్క్రూ టాప్ మూతగల బాటిల్. ఇది ల్యాబ్ ఉపకరణాలను కడగటానికి ఉపయోగిస్తారు. Cuvette. A cuvette is a piece of laboratory equipment that is intended to hold sample for spectroscopic analysis. Cuvettes are made from glass and plastic. కువెట్ అనేది ప్రయోగశాల పరికరాల భాగం. ఇది స్పెక్ట్రోస్కోపిక్ విశ్లేషణ కోసం నమూనాలను ఉంచడానికి ఉద్దేశించబడింది. కువెట్లను గాజు మరియు ప్లాస్టిక్తో తయారు చేస్తారు. Advantages of plasticware. They are cheaper than glassware. They have more durability, does not break on falling. Their quality is more. Handling of plasticware is easy. Disadvantages of plasticware. They react with chemicals. They cannot withstand high temperature. They have less clarity. They absorb colors which cannot be removed easily. Evaporation occurs. ప్లాస్టిక్ పరికరాల వల్ల లాభాలు. గాజు సామాగ్రి కంటే చౌక, మన్నిక ఎక్కువ, ఇవి కింద పడినా పగలవు,
వీటి నాణ్యత ఎక్కువ, వీటిని నిర్వహించడం కూడా సులభం. నష్టాలు: ఇవి రసాయనాలతో చర్య జరుపును మరియు అధిక ఉష్ణోగ్రతను తట్టుకోలేవు. వీటి వలన స్పష్టత కూడా తగ్గును. ఇవి రంగును పీల్చుతాయి కాబట్టి వీటిని సులభంగా తొలగించలేము. ఆవిరి సంభవించును. Cleaning solvents of plasticware: 1% detergent, 1% hydrochloric acid, 1% EDTA solution, and 1% sodium carbonate, 1% hexametaphosphate. Cleaning of plasticware: boiled in 1% detergent for 15 minutes, then it is cleaned in flowing water. Now rinsed thrice with pure water, dried in air or placed in a hot air oven for 15 minutes at 65 degrees centigrade. This plasticware can be used or stored in closed almirahs until further use. ప్లాస్టిక్ పరికరాలను శుభ్రపరచు ద్రావణాలు: 1% డిటర్జెంట్, 1% హైడ్రోక్లోరిక్ ఆమ్లం, 1% EDTA ద్రావణం, 1% సోడియం కార్బోనేట్ అండ్ 1% హెక్సామెటాఫాస్ఫేట్. ప్లాస్టిక్ పరికరాలను శుభ్రపరచుట: 1% ఏదైనా శుభ్రపరిచే ద్రావణంలో 15 నిమిషాల పాటు పరికరాలను ఉంచాలి. తర్వాత ప్రవహిస్తున్న పంపు నీటితో అంటే రన్నింగ్ ట్యాప్ కింద శుభ్రపరచాలి. శుద్ధ ట్యాప్ వాటర్తో కడిగిన తర్వాత 3 సార్లు డిస్టిల్ వాటర్తో కడగాలి. శుభ్రపరిచిన తర్వాత వాటిలో ఏమైనా నీరు ఉన్నట్లయితే తీసివేయాలి. వీటిని గాలిలో ఆరబెట్టాలి ఇంకేమైనా నీరు ఉంటే. లేకపోతే హాట్ ఎయిర్ ఓవెన్లో 65 డిగ్రీ సెల్సియస్ వద్ద 15 నిమిషాల పాటు ఉంచాలి. ప్లాస్టిక్ సామాగ్రిని ఈ ప్లాస్టిక్ సామాగ్రిని శుభ్రం చేసిన తర్వాత వెంటనే ఉపయోగించవచ్చు, లేదా వాటిని తిరిగి ఉపయోగపడేంత వరకు మూతగల అల్మారాలో భద్రపరచుకోవాలి. This makes the completion of lesson, and now we shall take up some important question from this lesson. Short questions. First question: write the composition of glass. Second question: mention the types of glass. 4 types ఉన్నాయి కదా. Third question: mention the types of lab glassware. Third one. Fourth one: what are the different types of graduated pipettes? Fifth one: mention different blood pipettes and their uses. Long answer questions. First one: mention the types of graduated apparatus. Write about pipettes. Second one: mention different general apparatus used in lab. Write about flask and separating funnels. What are the aims of cleaning? Write about the procedure of cleaning. Write about plasticware. Fourth one. ఇక్కడితో థర్డ్ యూనిట్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది. అందులోని కొన్ని శాంపుల్ క్వశ్చన్స్, ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. కాకపోతే క్వశ్చన్స్ అనేవి ఇవే వస్తాయని కాదు, ఈ రకంగా వస్తాయని చెప్పడానికి ఇవ్వడం జరిగింది. మొదటిది గాజు సంఘటనను రాయండి. రెండవది గాజులోని రకాలను తెలపండి. 4 రకాలు ఉన్నాయిగా అవి. మూడవది ల్యాబ్లో ఉపయోగించే గాజు పరికరాల గురించి తెలపండి. గ్రాడ్యుయేటెడ్ జనరల్ గ్లాస్వేర్ గురించి రాయాలి. ఫోర్త్ వన్ గ్రాడ్యుయేట్ చేసిన పిప్పెట్ల రకాలను పేర్కొనండి. ఫిఫ్త్ వన్ గ్రాడ్యుయేట్ చేసిన రక్త పిప్పెట్ రకాలను పేర్కొని వాటి ఉపయోగాలను రాయండి. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్: గ్రాడ్యుయేటెడ్ ఉపకరణాల రకాలను పేర్కొని పిప్పెట్ల గురించి రాయండి. సెకండ్ క్వశ్చన్: ప్రయోగశాలలో ఉపయోగించే సాధారణ పరికరాలను పేర్కొని ఫ్లాస్క్ల గురించి రాయండి మరియు వేరుచేయి ఫన్నెళ్ళ గురించి రాయండి. థర్డ్ క్వశ్చన్: శుభ్రపరచడం యొక్క లక్ష్యాలు ఏమిటి? శుభ్రపరిచే విధానం గురించి రాయండి. ఫోర్త్ వన్ ప్లాస్టిక్ పరికరాల గురించి రాయండి. వీటన్నిటికీ ఆన్సర్స్ అనేవి మనకి 3 వీడియోలలో లభిస్తుంది. కాబట్టి మీరు ఈ వీడియోలని బాగా విని నోట్స్ రాసుకొని చదివినట్లయితే మీకు ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి లెసన్. క్వశ్చన్స్ ఈ విధంగానే రావాలనేం లేదు. ఇప్పుడు ఇక్కడ పిప్పెట్స్ అడిగినప్పుడు ఇదే ప్లేస్లో
వేరే వాటి గురించి ఫ్లాస్క్ల గురించి అడగవచ్చు, ఇంకేదైనా అడగవచ్చు. కాబట్టి అంటే ఏదైనా అడిగినప్పుడు గ్రాడ్యుయేటెడ్ ఉపకరణాల రకాలంటే అవి రాయాలి. పిప్పెట్స్ గురించి అడిగితే దేని గురించి అడిగితే దాని గురించి నీట్గా డయాగ్రామ్ డ్రా చేసి రాయాల్సి ఉంటుంది.